హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్లో ఒక అద్భుతమైన ఆధునికమైన ఇంటిని ఎలా నిర్మించాలో చూసుకుందాం గైస్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఛానల్కి ఒక లైక్ వేసుకొని ఛానల్కి బూస్ట్ అప్ ఇస్తారని అనుకుంటున్నాను. జల్దీ 1K కంప్లీట్ చేసుకుందాం. ఇది మన డ్రీమ్ అన్న. మనం ఇప్పుడు కట్టేది ఒక మోడర్న్ హౌస్ అన్న. ఆ మోడర్న్ హౌస్ని ఎలా కట్టాలో చూసుకుందాం, వీడియోలో చూసుకున్నాను. దీనికి సంబంధించిన మీకు ట్యూటోరియల్స్ కావాలంటే కామెంట్ చేసేయండి అన్న. నెక్స్ట్ వీడియో దాని మీద వేసేస్తా. మీరు ఎప్పటి నుంచి మైన్క్రాఫ్ట్ ఆడుతారో కామెంట్లో చెప్పండి అన్న నాకు. నేనైతే రీసెంట్లీ స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఆర్డర్ నేర్చుకుంటున్నాను. రైట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఒక గార్డెన్ కట్టుకుందాం. మనం ఫస్ట్ గార్డెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు గార్డెన్ కావాల్సిన వైట్ కాంక్రీట్తో ఫస్ట్ ఇటు ఒక 5 బ్లాకులు ఇటు ఒక 6 బ్లాకులు వేసుకొని మధ్యలో మొత్తం గార్డెన్ బ్లాక్ని రింపుకొని దాని మీద గ్రాస్ వేస్తున్నామన్న. ఈ చిన్న గ్రాస్ సరిపోతలేదు, కొంచెం పెద్ద గ్రాస్ వేసి దీన్ని మస్తు రెడీ చేసేద్దాం అన్న ఈరోజు. అప్పటిదాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి అన్న. ఇప్పుడు గార్డెన్ రెడీ అయిపోయిందన్న. ఇప్పుడు మనం బాల్కనీ కోసం ఫస్ట్ ఇటు ఒక 5 బ్లాకులు ఇటు ఒక 6 బ్లాకులు తీసి దాంట్లో వైట్ కాంక్రీట్ వేసుకొని మొత్తం ఆ గార్డెన్ అంతా లేపేసి మొత్తం టైల్స్ వేసేసి దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ రెడీ చేసుకుందామన్న. వీడియో ఎట్లా వస్తుందో ఒక లైక్ వేసుకొని నాకు చెప్పండి అన్న కామెంట్లో. నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో అది కూడా చెప్పండి అన్న, చేసేద్దాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా తీసేసుకుందాం సేమ్ అటు పక్క లెక్కని. రైట్, ఇప్పుడు వైట్ కాంక్రీట్ వేసుకుందాం అన్న. అయిపోయింది. రైట్ అన్న. ఇప్పుడు ముంగట మొత్తం ఒక 15 బ్లాక్స్తోని తీసుకోవాలన్న తవ్వి. రైట్ అన్న, ఇటు కూడా వేసేసిన. ఇప్పుడు మొత్తం లోపల గార్డెన్ తీసేసి ఇక్కడ కూడా స్టేజ్ అవే టైల్స్ వేసుకోవాలన్న. అయితే ఇల్లుకి ఒక మంచి లుక్ వస్తుంది. రైట్ అన్న. ఇప్పుడు ఇటు కూడా తీసుడు అయిపోయింది. ఇటు కూడా సేమ్ టైల్స్ వేసేసుకొని మొత్తం స్టేజ్ రెడీ చేసుకుందామన్న. ఇది అయిపోయినాక నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ పని స్టార్ట్ చేసేద్దామన్న. ఇటు లెఫ్ట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ కడదామన్న. స్విమ్మింగ్ పూల్ దాని మీద రూఫ్ టాప్ వేసేసి బాల్కనీ ఒకటి రెడీ చేసుకుందామన్న. మీద స్విమ్మింగ్ పూల్లో కూర్చొని వ్యూ చూడడానికి అన్న. ఇప్పుడు ఇటు గోడ లేపి ఇటు లోపలికి రానందుకు బాల్కనీలోకి స్టెప్స్ కట్టుకుందామన్న. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ పని స్టార్ట్ చేసేద్దాం. టచ్ అయిపోతుంది అనేది. 2 బ్లాక్స్ అన్ని కట్టాలనేది. 2 బ్లాక్స్ సరిపోతాయి, లేకుండా మస్తు పెద్ద అవుతుంది. అంత పెద్ద గోడ మళ్ళీ స్టెప్స్ అన్నీ అంటే ఇబ్బంది అవుతాయన్న, మంచిగా కొట్టదు ఇల్లు. రైట్, ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ కట్టుకుందామన్న. స్టెప్స్ అయినాక స్విమ్మింగ్ పూల్ పని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే వైట్ కాంక్రీట్తో మొత్తం రింపేసుకుందామన్న. రైట్ అన్న. స్టెప్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది, కొంచెం వెదర్ కమెంట్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన పని. ఇప్పటి వరకు ఛానల్ని చూస్తూ ఉండండి. వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. రైట్ అన్న. ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వుకోవాలి. ఇక్కడ తవ్వేస్తే స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోతుంది అన్న. రైట్ అన్న. ఇక్కడ తవ్వి మొత్తం 2 బ్లాకులు తీసేయాలన్న మొత్తం లోపలనే. అయితే మీద వైట్ కాంక్రీట్ వేసుకొని అందులో వాటర్ వేసుకుంటే కలర్ఫుల్ కొడతాయన్న మనకి. రైట్, ఇప్పుడు తవ్వేసి మొత్తం రైట్ ఫాస్ట్ రైట్ అన్న. ఇప్పుడు ఫస్ట్ రో అయిపోతుంది అన్న తీసుడు. దాని తర్వాత సెకండ్ రో తీసేసి కింద మొత్తం వైట్ కాంక్రీట్ వేసుకొని మీద వాటర్ పోసేసి దాని మీద రూఫ్ కట్టేద్దామన్న. ఇల్లు మస్తు కొడుతుంది. దాని తర్వాత రూమ్స్ ఎట్లా కట్టాలో, బాల్కనీ ఎట్లా ఉండాలో అవన్నీ మళ్ళీ చూసుకుందాం అన్న. రైట్ అన్న. ఇది అయిపోయింది. ఇప్పుడు కింద మొత్తం వైట్ కాంక్రీట్ వేసుకొని మీద వాటర్ బకెట్తో వాటర్ పోసేసుకుంటే స్విమ్మింగ్ పూల్ పని అయిపోతుంది అన్న మొత్తం. రైట్ అన్న. ఇది అయిపోయింది అన్న పని స్విమ్మింగ్ పూల్ది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మొత్తం స్విమ్మింగ్ పూల్ పని అయిపోయింది. ఇప్పుడు మీద ఒక రూఫ్ టాప్ వేసి
మీద బాల్కనీ కట్టేసుకుందాం మనమా. బాల్కనీ అయిపోయిన తర్వాత రూమ్స్ ప్లాన్ చేద్దామన్నా. మన వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటాను, ఎందుకంటే మొబైల్ ప్లేయర్ కాబట్టి నేను వర్షం పడుతుంది. రైట్, కమాండ్తో ఆఫ్ చేసుకుందామన్నా. ఫస్ట్ వర్షం ఇటు ఒక 5 బ్లాక్లు ఇటు ఒక 5 బ్లాక్లు వేసేసుకుంటే మీద రూఫ్ అయిపోతాను. స్విమ్మింగ్ పూల్ హైలైట్ కొడతాను ఇట్లా. ఇప్పుడు బాల్కనీ మీద గ్లాసెస్తోని ఒక అద్భుతమైన వ్యూ కనబడేటట్టు చేసుకుందామన్నా. అయిపోతుంది మన పని. ఇప్పుడు ఇటు పక్క కూడా గోడలు కట్టేసి మొత్తం ఇటు ఒక 5 బ్లాక్లు ఇటు ఒక 5 బ్లాకులతోని లోపల ఇప్పుడు మొత్తం గ్లాసెస్తోనే డెకరేషన్ చేసేసుకుందామన్నా. దాని తర్వాత రూమ్స్, దీని మీద రూమ్స్ ఎట్లా కట్టాలో అప్పుడు చూసుకుందామన్నా. అప్పుడు ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నానా. 1K అన్న జల్దీ కంప్లీట్ చేసాను. 1K అయిపోతే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. 1K కోసం చూస్తున్నాను రోజు. రైట్ అన్న ఇప్పుడు ఇటు గోడలు ఎట్లా కట్టాలో అది చూసుకుందామన్నా. మనం ఈ గోడ మాత్రం గాల్లో కట్టేస్తున్నాం అన్న, ఎందుకంటే గ్రౌండ్ మనకు సరిపోతలేదు. కింద వైట్ కాంక్రీట్ వేసేస్తాం. రైట్ అన్న, ఇది మొత్తం అయిపోయింది ఇప్పుడు. రైట్ ఫాస్ట్ రైట్ అన్న, ఇప్పుడు మొత్తం ఒక పక్క గోడ అయిపోయింది. ఇప్పుడు ఇంకో పక్క ఉంది. రైట్ అన్న, ఇది కూడా అయిపోతుంది. వర్షం పడేటట్టు ఉందన్న, మళ్ళీ కమాండ్ ఇచ్చి ఆఫ్ చేసుకోవాలా. రైట్, ఆఫ్ అయిపోయింది. రైట్ గోడ అయిపోయింది. ఇప్పుడు రూమ్స్, ఇటు పక్క రూమ్స్ వస్తాయన్న. గార్డెన్ పక్కకి రూమ్స్ ఉంటాయి. అద్భుతమైన చిల్లు ఉంటుంది అన్న మనకి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇల్లు కడతారని మీద రూఫ్ టాప్ మంచిగా చూసుకోరు, కానీ అది ఉంటేనే ఇల్లుకి ఫుల్ షో ఉంటుంది అన్న. దాన్ని ఖచ్చితంగా మనం మంచిగా వేసేసుకుంటే రైట్ ఇల్లు పని 90% అయిపోతుంది అన్న. రైట్ ఖతం అయిపోయిందన్న. ఇటు ఇప్పుడు మొత్తం మీద ప్యాక్ వేసేసి వైట్ కాంక్రీట్తో దీన్ని వైట్ కాంక్రీట్తో కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ కింద రూమ్లు ఎట్లుంటాయి, డోర్లు ఎట్లుంటాయి, విండోస్ అది నెక్స్ట్ ఉంటుంది అన్న. రైట్ అన్న, ఇప్పుడు డోర్స్ మొత్తం అయిపోయినాయి. గ్లాసెస్ గ్లాసెస్ కూడా పెట్టేసినామన్నా మొత్తం. ఇప్పుడు ఇటు పక్క డోర్స్ పెట్టేస్తే రూమ్ రెడీ అయిపోతాయి అన్న. బాల్కనీ రూమ్స్ మొత్తం రెడీ అయిపోతాయి. ఇప్పుడు మీద పెంట్ హౌస్ అనేది రైట్ అన్న, మీద ఒక రూమ్ కట్టి పెంట్ హౌస్ దాన్ని కూడా డెకరేషన్ చేసేస్తా. విండోస్ డోర్స్ పెట్టేస్తే అయిపోతాయి అన్న. హౌస్ 90% అయిపోయింది. ఇప్పుడు ఒక్క 10%తోనే ఉన్నాను ఇప్పుడు. రైట్ అన్న, ఇటు మీద రూఫ్ టాప్ వేసేసి కింద విండోస్ పెట్టేద్దామన్నా మొత్తం డెకరేషన్. రైట్ ఫాస్ట్ జల్దీ అయిపోతా అనేది మీకు ఈ హౌస్ అదేనా. ఇప్పుడు మీద అయిపోయింది. దానికి కింద గ్లాసెస్తోని గోడలు కట్టేస్తే అయిపోతా అన్న. ఈ హౌస్ ఎట్లా కట్టినామో దీని ట్యూటోరియల్ వేయాలంటే కామెంట్లు అయిపోండి అన్న. నెక్స్ట్ వీడియో ఇదే మీకోసం వచ్చేస్తాను. నెక్స్ట్ ఇంకొక హౌస్తోని మళ్ళీ వెళ్దామన్నా. రైట్ అన్న, బాయ్. అప్పుడు ఛానల్స్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. రైట్ బాయ్.